పిచ్చి భయంకరంగా ఉంది నాకు ఎందుకు. హలో గాయ్స్, దిస్ ఇస్ పృథ్వీ. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వైజాగ్. సో కాన్సెప్ట్ వచ్చేసి ఫస్ట్ మోటో వ్లాగింగ్ అని చెప్పేసి ఈరోజు నా ఫస్ట్ మోటో వ్లాగింగ్ అనమాట. సో ఎక్కడికి ఏంటి అనేది మనం డైరెక్ట్గా గోప్రో వ్యూలో మాట్లాడదాం. బట్ నా ఫస్ట్ రైడ్ ఇప్పుడు వచ్చేసి అచ్యుతాపురం వెళ్తున్నాను. యాక్చువల్గా బిఫోర్ సన్ రైజ్ నేను అక్కడ ఉండాలి, కాకపోతే ఇక్కడే సన్ రైజ్ వచ్చేటట్టుంది. సో టైం వచ్చేసి 5:30. ఎస్, సరే క్లైమేట్ చూపిస్తాను నా మేడ మీద మీకు, చూడండి. ఫైనల్లీ ఇంకా మనం లేట్ చేయకుండా రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మిగతాదంతా మనం గోప్రో వ్యూలో మాట్లాడదాం. షాక్ అయి ఉంటారు, పిచ్చలు వెళ్తున్నాడేమో అనుకుంటారు కానీ. సో ఇదే నేను చేయబోయే నా ఫస్ట్ మోటో వ్లాగింగ్ ఆన్ దిస్ మై పల్సర్ 180 IA. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా రైడ్ వచ్చేసి ఫస్ట్ నేను వెళ్తుంది అచ్యుతాపురం. నేను యాక్చువల్గా బిఫోర్ సన్ రైజ్ అక్కడ ఉండాలనుకున్నాను, బట్ అన్నీ లేచి ఫ్రెష్ అయ్యి చేసినప్పటికీ ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం వచ్చి 6 అవుతుంది. సన్ రైజ్ కూడా వచ్చేస్తుంది. ఆఫ్ కెమెరా ముందు ఎన్నైనా మాట్లాడతాం కానీ కెమెరా ఆన్ ఉండి మాట్లాడన్నప్పుడు ఏం మాట్లాడరు. అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉంటారులేండి మనుషులు. ఒకరు తరబడి మాట్లాడతారు, ఇంకోళ్ళు కెమెరాకి మనిషికి సంబంధం ఉండదు అసలు. నేను కొండకర్ల ఆవా అయితే ఇప్పుడు వెళ్తున్నాను. ఫస్ట్ యాక్చువల్ 2 డెస్టినేషన్స్ అయితే నేను పెట్టుకున్నాను. ఒకటి కొండకర్ల ఆవా అండ్ ఇంకోటి అచ్యుతాపురంలో. అంటే 2 బీచ్లు చూద్దాం అనుకున్నాను. క్లైమేట్ సహకరిస్తే 2 చూస్తాను, తంతడి అండ్ సీతపాలెం బీచ్. ఒకవేళ చూడాలి ఇప్పుడు మరి పరిస్థితులను బట్టి. మన సూర్యరావు గారు ఏమైనా కొన్నిస్తారేమో. బంక్ అంటే ఇక్కడ నుంచి నేను వెళ్ళాలనుకున్న ప్లేస్ అప్రాక్సిమేట్గా 45 అలాగా 45 km. నాకు 40 minutes వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నాను, ఎందుకంటే వితౌట్ ట్రాఫిక్. నేను ఎందుకని స్పెసిఫిక్గా ఎర్లీ మార్నింగ్ ఎందుకు తీసుకున్నంటే, అంటే 2 ఉన్నాయి నాకు. ఎందుకంటే ఒకటి సన్ రైజ్ నేను అక్కడ ఉండి చూడాలి అని, బిఫోర్ సన్ రైజ్ ఎంజాయ్ చేయాలని ఆ ప్లేస్లో. 2 వచ్చేసి ట్రాఫిక్ని అంతా తప్పించుకొని వెళ్ళిపోవచ్చు యాక్చువల్గా. ఇంకో హాఫ్ అన్ అవర్ అయితే అంతే, ఇంకెక్కడే ట్రాఫిక్లో ఉండిపోవడమే, వాళ్ళతో భజన చేసుకోవడమే. ఇంక అనుకున్న టైంకి అయితే నేను బయలుదేరలేదు, కానీ ఒక 1 hour డీలే అయితే అయింది. ఇది నా ఫస్ట్ రైడ్ అయితే కాదు, నేను ఆల్రెడీ రైడ్ చేశాను. చేశాను జనవరిలో. అప్పుడు నాకు ఎక్విప్మెంట్ ఏం లేదు. అది నేను అప్రాక్స్ అప్ అండ్ డౌన్ 700 km అనమాట. ఇక్కడ నుంచి అరకు మీద నుంచి జైపూర్, ఛత్తీస్గఢ్, చిత్రకూట్ వాటర్ ఫాల్స్ అండ్ తిరత్కర్ వాటర్ ఫాల్స్. సేమ్ నా 180 మీద చేశాను. సే టు రైడ్ ఆన్ మై 180 మ్యాన్. ATMలో లేకుండా ఉన్నదాంతో సంతోషించడం మంచిదే కదా. సో ఉన్నదాంతో నేను రైడ్ చేశాను అనమాట. అప్పుడు ఒక 6 వెళ్ళాం అప్పుడు. సో అప్పుడు నాకైతే ఈ ఎక్విప్మెంట్ ఏమైతే లేదు, నాకున్నది ఓన్లీ నా ఈ బైక్ ఒకటి మాత్రమే. ఫైనల్లీ ఆన్ అన్నేడి ఫ్లైఓవర్. సరే, అంటే ఈ టైంలో కూడా ఇక్కడ ఎంత ట్రాఫిక్ ఉందో, ట్రాఫిక్ అని కాదు కానీ వర్క్ చేస్తున్నారు కదా, దానివల్ల ఇదంతా జామ్ అయిపోతుంది అనమాట. అంటే చూడండి, మామూలు టైం. అయ్యో, పడిపోయినట్టుంది ఏంటి కార్లో, ఆటో నుంచి. ఓకే, We used to hide under the covers, staring at each other with
అయితే అంకితం కాదు. నేను చెయ్యాలి అనుకున్నాను, ఎప్పటి నుంచో స్టార్ట్ చేయాలి అనుకున్నాను. నాకు ఏం కుదరక ఏం సెట్ అవ్వక ఆగిపోయి ఒక 2 years బిఫోర్ అయితే నా ప్లాన్ ఇది స్టార్ట్ చేయాలని. సో ఇప్పుడు 2 yearsలో అయితే చాలామంది మోటో బ్లాగర్స్ అయితే వచ్చారు. సో అందులో రీసెంట్గా అయిన విషయాలు ఏవైనా సరే, అది ఎవరైతే మోటో బ్లాగింగ్ యొక్క యూట్యూబ్ సోషల్ మీడియాలో దాన్ని ఫాలో, రైడింగ్ గేర్ చాలా ఇంపార్టెంట్ అని నేనైతే అంటాను. నేను ఎందుకు వేయలేదంటే నాకు ఇది ఎవరు ఓన్ రిస్క్ కాదు కదా, అలాగని ఇది రిస్క్ అని నేను చెప్పట్లేదు. ఇప్పుడు నేను చేస్తాను రైడ్ కూడా, ఎందుకంటే ఇది నాకు అలవాటైన రోడ్డే, ఎప్పుడు వెళ్ళే రోడ్సే కాబట్టి నేను వెళ్తాం. రైడింగ్ జాకెట్ అయినా, ఒక రైడింగ్ గేర్ ఉండాలనే లేదు, ఒక రైడింగ్ జాకెట్ అయినా చాలు. రైడింగ్ జాకెట్ అండ్ రైడింగ్ షూట్స్. క్లైమేట్ మాత్రం సూపర్. ఇలాగే కనుక ఈ రోజంతా క్లైమేట్ ఉంటే చాలు. నేను వచ్చానంటే కన్ఫామ్గా చూపిస్తాను చూడండి మీకు. దాటేసాం అది విశాఖ డైరీ. కన్ఫామ్గా ఒకప్పుడైతే అక్కడ ఆగేవాడిని దేనికి అనుకోకండి, ఒక 10 రూపాయల ఐస్ క్రీమ్ గురించి. ఫ్యూల్ అయితే హాఫ్ ట్యాంక్ ఉంటుంది, ఎందుకంటే నేను నిన్నే కొట్టించాను, మళ్ళీ మార్నింగ్ ఆగి చేయించాలి. గాజు వాక, అరే ఎంత ఖాళీగా ఉందబ్బా, సిగ్నల్ ఏం లేదా? ఓకే, అన్నిటి దగ్గర మిస్ అయినా గాజు ట్రాఫిక్లో దొరికేస్తాం అని. బట్ ప్రెసెంట్ ఇక్కడ కూడా ఏం లేదు, అంటే ఇంకా 6 అయింది కదా టైము మరి. సో యాక్చువల్గా ఇక్కడ 2 రూట్లు, ఇలా ఒకటి మనం అనకాపల్లి మీద నుంచి వెళ్ళొచ్చు, అండ్ ఇంకోటి వైజాగ్ స్టీల్ నుంచి కూడా వెళ్ళొచ్చు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ఇప్పుడు మనం ఆ రూట్లో నుంచి అలా వెళ్తే అనకాపల్లి మీద నుంచి వెళ్దాం, టువర్డ్స్ అనకాపల్లి, గంగవరం ఆ రూట్లో నుంచి వెళ్తాం. ఇలా వెళ్తే ఇలా కూడా ఉంది రూటు. సో నేను ఎందుకు స్టీల్ ప్లాంట్ అంటే ఈ రోడ్స్ అనేవి కొద్దిగా బాగుంటాయి. సో హెవీ వెహికల్స్ ఏముండవు. ఆ రోడ్ అయితే ఇప్పుడు మొత్తం లారీస్, హెవీ వెహికల్ ట్రాన్స్పోర్ట్స్ అన్నీ అట్టే, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అవన్నీ ఆ రూట్లోనే జరుగుతాయి కనుక సో నేను ఆ రూట్ అనేది అవాయిడ్ చేసేస్తాను. ఎప్పుడైనా మ్యాక్స్ వెళ్ళాలంటే ఒక 2-3 kilometers ఎప్పుడైనా సరే రైడ్కి వెళ్ళినప్పుడు ఒక 2-3 kilometers ఎక్కువైనా పర్లేదు, అనుకూలంగా ఉన్న రోడ్లోనే వెళ్ళండి. కిలోమీటర్స్ ఎంత ఉంది, 40 minutes చూపిస్తుంది గూగుల్ టైము. చూద్దాం దాన్ని బీట్ చేయగలమో లేదో. అయితే దాన్ని బీట్ చేయడం కష్టమే, అది చెప్పే ఎగ్జాక్ట్ టైంకి మనం వెళ్ళగలము నా బైక్ మీద నాకు తెలిసి, ఎందుకంటే 7 years ఆఫ్ రికార్డ్ అనమాట ఇది. భయంకరంగా ఉంది నాకెందుకో, అదే ఒక్క కనిపించట్లేదు. సూర్యరావు గారు మీరు ఉన్నారంటారా? యాక్చువల్ బెటర్ అరే అమ్మ, ఫైనల్గా తార్ రోడ్ అంటే వీడియో తీసుకోండి. लावा 1.5 टोटल लेक కళ్ళలో పడుతున్నప్ప అరే మంచి రోడ్డు వేసారబ్బా, కాబట్టి అనిపిస్తుంది. వేసినట్టున్నారు ఫైనల్లీ ఇంకొక కొండకర్ల నైస్. ఎందుకు వెళ్ళాలి
భయ్యా బైక్ ఇక్కడ పెట్టేసుకోవచ్చా బండి అప్పటికి చాలా డెవలప్మెంట్ అయితే ఉంది. రెడీ నేనైతే మీకు ఇప్పుడు వ్యూ అయితే చూపిస్తున్నాను. సూపర్ కదా. ఎంట్రన్స్ వెళ్ళని తయారు చేసినట్టున్నారు, చూపిస్తాను చూడండి. బాగా మెత్తగా ఉంది. ఎక్కించి open eye, feel the waves cut through me, hypnotized by the sounds I'm breathing in. Hold tight, chemicals collide. Hold tight, hold tight, hold tight. Dripping lights paint the skies, all because of you. Lights paint the skies, only you can make me move. You can make me move. Can make me move. You can make me move. Can make me. Make it last forever. Stop in time. Yeah, I'm surrendering. Hold tight. Chemicals collide. Hold tight, hold tight, hold tight. Dripping lights paint the skies, all because of you. Dripping lights paint the skies, only you can make me move. You can make me move. Can make me move. Can make me move. You can make me move. Can make me. Dripping lights paint the skies, only you can make me move. You can make me move. Can make me move. Can make me move. You can make me move. Can make me. టైంలో ఎక్కువ వస్తాయి పక్షులు. సౌత్ దీపావళిలో వస్తాయి. దీపావళి
దీపావళి కొడుకన్న కేక తెల్లాడా నేను లోపలైతే వ్లాగ్ చేయలేదు, ఎందుకంటే ఎప్పుడైనా ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు ముందు అది నేను ఎంజాయ్ చేయాలి, అది నేను ఫీల్ అవ్వాలి అనుకుంటాను. ఆ నేచర్ని కానీ అది కానీ ఆ రైడింగ్ కానీ ఏ యాక్టివిటీ అయితే ఉందో కాకపోతే బోట్కి 10 మంది అంట. నేను ఎర్లీ మార్నింగ్ వచ్చాను కాబట్టి ఇంకా అప్పటికి ఎవరు రాలేదు. బోట్ అంతా ఫిల్ అయ్యాక మనిషికి 100 అని అన్నాడు. నేను అన్నాను వాళ్ళు ఎప్పుడు వస్తారు, నేను ఎప్పుడు వెళ్తాను, నేను ఇంక మళ్ళీ బయటికి ఎప్పుడు వస్తాను నేనంటే. సో అలా మాట్లాడుతూ చివరికి సరే ఒక్కడికి ఎంత అని అడిగితే ఒక అరగంట సేపు తిప్పుతారంట. మొత్తం ఇది వచ్చేసి ఒక 20,000 ఎకరాలు మొత్తం కలిపి ఒక అరగంట తిప్పుతాడు. 20,000 ఎకరాలు తిప్పడు, జస్ట్ కొంత దూరం తీసుకెళ్ళి అరగంట మనం ఏ పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యామో అది అలా తిరిగి మళ్ళీ ఒక అరగంట తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాం. సో 1000 అడిగారు మాస్టర్లు. బార్గెనింగ్ వచ్చిన తర్వాత 1000 అడిగారు మొత్తం. షబ్బా ఇది అసలు వ్లాగ్ చేయనివ్వట్లేదు ఈ కుక్కలు ఇందాక నుంచి. బార్గెనింగ్ వచ్చిన తర్వాత పర్సన్కి ఒక అరగంట 1000 అడిగారు. బార్గెన్ చేస్తే 300-400కి వస్తారు. బట్ నేను 350, 300, 350 అడిగాను. నేను 300 అడిగాను, వాళ్ళు 350 అన్నారు. కుదరదు 300 అన్నాను. ఒక పావుగంట డిస్కషన్ అయిన తర్వాత అప్పుడు 300 ఒప్పుకొని నా బైక్ అయితే ఇది స్టార్టింగ్లో చూపించాల్సి నేను ఇప్పుడు చూపిస్తున్నాను. చిన్న కొత్తపాలెం బీచ్ ఇటు కొత్తపాలెం ఇక్కడ సారీ సీతాపాలెం అంటే స్ట్రైట్కి వెళ్ళిపోవచ్చు. అది ఇటువైపు బీచ్ ఇటువైపు చూపిస్తుంది. ఇటువైపు బీచ్ ఉంది. ఇటువైపు బీచ్ సీతాపాలెం బీచ్ అయితే ఇది కాదు. స్ట్రైట్గా వచ్చావు కదా నువ్వు ఇప్పుడు. ఎటు నుండి వచ్చావు నువ్వు? అచ్యుతాపురం నుంచి. అటు నుండి అయితే వస్తున్నప్పుడు ఒక చిన్న షెడ్లా కనిపించి కొత్త రోడ్డు వేసింది కదా, సిమెంట్ రోడ్డు. కొండ పక్కన కొండ అదే అటువైపు. అటు సైడ్ కన్నా కొంచెం లోపలికి వెళ్తే చిన్న బ్రిడ్జ్ ఉంటుంది, ఇటు సైడ్ మట్టి రోడ్డు ఉంటుంది లోపల. యాక్చువల్గా వీళ్ళేమంటున్నారంటే ఇది లోవపాలెం బీచ్ అంట. నేను ఇప్పుడు వెళ్ళే రూట్ లోవపాలెం బీచ్ అంటే. సో మీరు అన్నారు ఏదన్నా సీతాపాలెం అటువైపు వేరే వైపు మీరు వచ్చే రూట్ అనేది రెడ్లు వెళ్తే మీకు రైట్ సైడ్ ఇంకో రోడ్డు ఉంటుంది, ఆ రూట్ నుంచి మళ్ళీ గోయింగ్ బ్యాక్. ఇదేదో అడవిలోకి వచ్చినట్టు వచ్చింది నాకు. బట్ మార్నింగ్ టైమ్స్ రావాలి, ఈవినింగ్ టైమ్స్ వస్తే రిస్క్ అయ్యేది. ఎందుకంటే ఎవరు ఉంటారు ఏముండవు. బీచ్కి అయితే వచ్చాం. ప్రెసెంట్ అయితే నా బైక్ పార్కింగ్ చూపిస్తా. ఇది ఇక్కడ పెట్టా. ఎంట్రన్స్ ఇది. సో బైక్ పార్కింగ్ ప్లేస్ ఇదంట. ఇక్కడ నుంచి మళ్ళీ 10 నిమిషాలు ఇలా స్ట్రైట్. గుర్తుపెట్టుకుని ఎవరైనా వస్తే ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్. అది రొయ్యల చెరువులు. ఎండలో మాత్రం ఇక్కడ సరదా తీర్చుకున్న వ్యక్తి నేను ఒక్కనే అనుకుంటే కనుక దే క్యాన్. బట్ ఏదేమైనా ఈవినింగ్స్ ప్లాన్ చేసుకుంటే రిస్కే ఈ ప్లేస్. ఎందుకంటే వే చూసారు కదా, వే పెద్దగా కొద్దిగా రిస్క్ లాగా ఉంది నైట్ టైమ్స్, ఈవినింగ్ టైమ్స్. సో లైటింగ్ ఉన్నప్పుడే మ్యాక్స్ రావడానికి ట్రై చేయండి ఇక్కడికి. నాకు తీరాల్సిన సరదా బాగానే తీరుతుంది. ఎందుకంటే ముందు బ్యాక్ ప్యాక్, వెనకతలు వచ్చేసి హెల్మెట్ది. ఎందుకంటే హెల్మెట్ అయితే నేను బండి దగ్గర పెట్టలేదు, నాకు ఎందుకు అక్కడ రిస్క్ అనిపించింది కొద్దిగా. సో ఎవరు లేరు కదా. మళ్ళీ ఈ కెమెరా వ్యూలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ వచ్చి నిజంగా ఐస్తో చూస్తే మన కళ్ళతో చూస్తే ఆ నేత్రానందమే వేరు. అంటే బీచ్లోకి వెళ్ళకముందే ఈ బోట్ సెక్షన్, బ్యాక్ సైడ్ బోట్ సెక్షన్ అంతా బాగుంది. చిన్నగా కనబడుతుంది కదా, అక్కడికి వెళ్ళి చూపిస్తాను. అంత పెద్ద కొండ ఉందని నాకు ఇప్పుడే తెలిసింది. బెంచ్ నా బైక్తో చేయించట్లేదే, నాతో చేయిస్తున్నా రెడ్ బెంచ్. పెద్దోళ్ళు ఎవరు ఎక్కలేరు ఇది. ఆ కొండ అంత పెద్దది, సూపర్. కొద్ది చల్లగా లేస్తుంది ఇక్కడ.
డ్రోన్ కనుక ఉంటే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. అక్కడి నుంచి వచ్చా, అక్కడ అలాగా అక్కడి నుంచి వచ్చా, అలాగా తిరిగి ఇలా వచ్చా. Open eye, feel the waves cut through me, hypnotized by the sounds I'm breathing in. Hold tight, chemicals collide. Hold tight, hold tight, hold tight. Dripping lights paint the skies, all because of you. Dripping lights paint the skies, only you can make me move. You can make me move. Can make me move. You can make me move. Can make me. So alive, make it last forever. Stop in time, yeah, I'm so. బీచ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. కొన్ని వీడియోస్ అండ్ కొన్ని ఫొటోస్ తీశాను. సో మీకు ఖచ్చితంగా ఇది నచ్చుతుందని ఒక 5 నిమిషాలు కూర్చొని ఇక్కడ నుంచి ఇంక బయలుదేరిపోతాను. ఇంకా వేరే బీచ్ అని నేను యాక్చువల్గా ఇదే స్పాట్ అనుకున్నాను, ఈ బీచ్ అనుకున్నాను. ఇది తంతాడు అన్నారు యాక్చువల్గా, కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది సీతాఫలం అని. బెటర్ దెన్ దట్, సీతాఫలం అయితే బెస్ట్. ఇక్కడ అయితే ఒక్క మనిషి లేరు యాక్చువల్గా, ఎవరు ఒక్కరు లేరు. ఆ చేపలు పట్టే వాళ్ళిద్దరు, నేను ఒకరిని, అంతే, ముగ్గురే ఉన్నాం. ఇంత మంచి బీచ్లోని అంటే బాగా లోపలికి లాంగ్ కాబట్టి జనాలు రారు, కానీ వస్తే మాత్రం మంచి పిక్నిక్ స్పాట్ ఇది. అలా చివరి నా కింద ఎక్కడో కూర్చున్నారు వాళ్ళు, అదిగోండి అక్కడ ఎవరో కూర్చున్నారు, అంతే. వాళ్ళిద్దరు, నేను ఒకరిని ఇక్కడ, అంతే. సో ఇంక ఇక్కడ నుంచి బయలుదేరిపోవడమే. కొన్ని షార్ట్స్ అయితే తీసాను, మరి అవి ఎలాగొచ్చాయో నాకు తెలీదు. GoPro బ్యాటరీ కూడా అయిపోతుంది. ఇవన్నీ తగిలించుకో మళ్ళీ అంత కిందకి వెళ్ళాలి. పోనీ నేను దూరం వచ్చినందుకు సాటిస్ఫాక్షన్ అయితే ఏం లేదు. ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ నేను దూరం వచ్చినందుకు ఏదో కొంత సంతోషమైన కలిగింది చూసినందుకు. థ్యాంక్ గాడ్, వాట్ ఏ క్రియేటింగ్ మ్యాన్. ఏదో ఒక పెద్ద ఎడారిలో ఒక మనిషి ఉంటాడు చూడండి, ఎవరు లేకుండా ఒక మనిషి ఎలా ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది నాకు ఇప్పుడు. మొత్తం అంతా ఎడారి, నేను ఒక్కనే మనిషి అన్నట్టు. సో ఫైనల్లీ గోయింగ్ బ్యాక్ టు హోమ్. యాక్చువల్ తంతాడు అనుకున్నాను, సో నేను దానికి వెళ్ళట్లేదు. సో రిటర్న్ అయిపోతున్నా ఇంటికి. ఓ మట్టి బా చల్లగా ఉంది కొద్దిగా ఇక్కడ. ఈ ఏరియాలు అన్నిటిలో చల్లగా ఉంది, బీచ్ పక్కనే కదా. సో ఈ ఏరియా అంతా కొద్దిగా అమ్మ చల్లగానే ఉంది. సో అగైన్ బ్యాక్ టు స్టీల్ ప్లాంట్. ఏ రూట్ నుంచి అయితే వెళ్ళామో సేమ్ అదే రూట్ మళ్ళీ రిటర్న్. నచ్చినట్లయితే డూ లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో వీడియో ఎలా ఉందో కింద కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్లో. సో నెక్స్ట్ ఏ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయాలనేది కూడా కమెంట్ చేయండి. ఐ విల్ ట్రై మై బెస్ట్. ఎందుకంటే సో వైజాగ్ దాటైతే ప్రెజెంట్ కాదు. సో వైజాగ్లోనే ఎక్స్ప్లోర్ చేయని ప్లేస్లే మీకు తెలిసినవి ఏదైనా ఉంటే చెప్పండి. ఫర్ షూర్ ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లోర్ దట్. సో వీడియో కనుక నచ్చితే డూ లైక్, సబ్స్క్రైబ్, షేర్. బాయ్ ఫ్రెండ్స్. Stay safe, stay home, stay healthy. In the next vlog.